కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ నందు వెలిసిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి దేవాలయం నందు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి పూజ కార్యక్రమంలో అశేష భక్తజనం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణం గత 40 సంవత్సరాల నుంచి జరగాలని ఆశిస్తూ గత నెల కిందట ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేశామని, ఇందులో భక్తులు వారి వారి శక్తిని మేరకు సమర్పించుకుని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్థులు కావాలని, అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వీకర్ సెక్షన్ కాలనీ పెద్దపాడు రోడ్ కర్నూలులో వెలిసినది అమ్మవారు. గత 40 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడే వెలిసినారు. 40 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరుతున్నాయి. చాలా మంది వచ్చిపోతున్నారు. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి వ్రతం జరుగుతున్నది. ఇక్కడ పూజ, ఈ పూజ కార్యక్రమం సందర్భంగా అందరూ పసుపు కుంకుమ తీసుకొని పోతారు. ఇక్కడ నుంచి అందరూ వచ్చి ఇక్కడ పాల్గొని పూజలు చేసుకుంటారు. కాకపోతే ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని మేమంతా కోరుతున్నాము. అయితే ఈ గుడి నిర్మాణము గత 40 సంవత్సరాల నుంచి నిర్మించాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మొన్న హోమం చేసినాము ఒక నెల క్రితము. ఇక్కడ ఆ హోమం రోజునే తలపెట్టాము భూమి పూజ కూడా. కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరూ సాయం చేసి సహకరించి గుడికి అందరూ సాయం చేయాలని గుడి కమిటీ, ఆలయ కమిటీ కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అమ్మవారి ఆశీస్సులు పొందుతాయి.